రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, గుర్తుపెట్టుకోరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అని చెప్పిండు, మీ తలం లెక్క పెడతా అని చెప్పిండు, ముదిరాజులు ఎంతమందో చేస్తా అన్నాడు, మున్నూరు కాపులు ఎంతమందో లెక్క చెప్తా అన్నాడు, పద్మశాలీలు ఎంతమందో అని చెప్పిండు. ముదిరాజు బిడ్డలను హక్కున చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల కోసం కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే మీ కులగణన చేస్తామని చెప్పిండు. ఈ గద్వాల కాడ ముదిరాజులు ఎంతమంది, వాల్మీకి బోయలు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, గౌడలు ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి, ఇట్లా మీ కులాలన్నీ లెక్కబెట్టి ఈ బడ్జెట్ లో మీకు ఎన్ని పైసలు ఇస్తాయి అన్ని తీసి మీకు ఇవ్వడానికి పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నా బీసీ సోదరులారా, నా బీసీ బిడ్డలారా, ఒక మాట చెప్తా. ఎన్నడూ చేయనటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఏమంటుండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ కులాలను లెక్క పెడతా అని చెప్పిండు, మీ జాతులను లెక్క పెడతా అని చెప్పిండు. ఇలా పొద్దుగాల రాహుల్ గాంధీ గారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, గౌడలు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు చేసి మీ మాట మీకు ఇష్టమిద్దా అని చెప్పి చెప్తా ఉన్నాడు. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Please say no. Ayes have it. The resolution is adopted.